హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి అనేది తెలుసుకుందామండి. ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేట్టు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవికి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. తప్పనిసరిగా ప్రాతకాలం ముందే ఇంటి ప్రధాన గుమ్మం శుభ్రంగా ఊడ్చుకొని నీటిని చల్లుకొని చక్కటి ముగ్గును వేయాలి. వీలైతే పసుపు కుంకుమ రంగులతో అలంకరణగా వేసుకోవాలి. ఇది లక్ష్మీ ప్రధానానికి సూచన. అలాగే గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటూ ఇటూ పెడితే అవి రోజు మార్చి రోజు కొత్తవి పెట్టాలి. అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోతే ఏదో ఒక పువ్వులు పెట్టాలి. గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకొని నింపి దానిలో 5 రూపాయల బిళ్ళలు పచ్చకర్పూరం ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి. ఇలా చెయ్యడం వలన దరిద్రం పోయి సమస్యలు అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట. అలాగే ప్రతి శుక్రవారం గురువారం సాయంత్రం పూట గుగ్గిలం సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. దుష్టశక్తుల నివారణకు నెగిటివ్ ఎనర్జీకి చెక్ పెట్టి చక్కటి ప్రశాంతత అలాగే అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుందంట. ఇంట్లో ప్రతి పండుగకు తప్పక దర్వాజలకు మామిడి ఆకు తోరణం పూలమాలల తోరణాలు కట్టుకోవాలి. ఇలా కట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.